అసలు మేము ఇలా అవుతుందనే అనుకోలేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దాత్రి టాక్స్ ఎపిసోడ్ 3. బ్రాండ్ స్టార్ట్ చేశాక కొన్ని రోజులకి మేము ఒక పాయింట్లో రియలైజ్ అయ్యాం, దాత్రి అంటే జ్యువెలరీ కాకుండా దాత్రితో ఒక కనెక్షన్ ఉండాలి అని. ఎవ్రీ కస్టమర్తో చిన్న కాన్వర్జేషన్, అక్క మీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, సూపర్ క్వాలిటీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పర్చేస్ చేస్తామని. ఆ మాటలు చెప్పినప్పుడు ఆ మాటల్లో కేర్, ట్రస్ట్, అదే మా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయింది. కొన్ని రోజులు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని రోజులు అసలు ఆర్డర్సే లేవు. కానీ మాకు అప్పుడే అర్థమైంది, మాకు వచ్చిన సపోర్ట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది అని. ఆ మూమెంట్లోనే అర్థమైంది బ్రాండ్ని మనం మాత్రమే కాదు, మన కస్టమర్స్ కూడా బిల్డ్ చేస్తారు అని. కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్, వాళ్ళ స్మైల్స్, వాళ్ళ ట్రస్ట్ వల్ల దాత్రి ఇంకా బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. కస్టమర్స్కి దాత్రిలో జ్యువెలరీ కన్నా ఎక్కువ ఒక రిలేషన్ ఏర్పడింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీకు కనుక మా దాత్రి టాక్స్ నచ్చినట్టయితే కామెంట్ ఫర్ ఎపిసోడ్ 4. థ్యాంక్ యూ.